అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా మార్చడం కోసం అనేక పెట్టుబడుల్ని తేవడం జరుగుతుంది. ఆ రోజు 2024 ఎలక్షన్లలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖపట్నం ఐటీ హబ్గా మార్చి తీరుతామని చెప్పి మాటిచ్చారు. మరి ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు మనం చూస్తే టీసీఎస్ 10,000 ఉద్యోగాలతో ఓ క్యాంపస్ ఏర్పాటు చేయబోతుంది విశాఖపట్నంలో. కాగ్నిజెంట్ 8,000 ఉద్యోగాలతో విశాఖపట్నంలో ఓ క్యాంపస్ ఏర్పాటు చేయబోతుంది. మొన్నే గూగుల్ ప్రకటించడం జరిగింది, విశాఖపట్నంలో అవుట్ సైడ్ యుఎస్ అతిపెద్ద క్యాంపస్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాము అని. మరి నాలుగోది, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందో, ఈరోజు అదే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఐదోది, బల్క్ డ్రగ్ పార్క్ని నక్కపల్లి దగ్గర ప్రారంభించడం జరిగింది. మిటల్ స్టీల్ ఇండస్ట్రీస్ ద్వారా అనకాపల్లి దగ్గర 1,00,000 కోట్లతో స్టీల్ ఇండస్ట్రీస్ని ప్రారంభించే పనులు ఒక పక్క సాగుతున్నాయి. అదేవిధంగా అనకాపల్లి నుంచి నక్కపల్లి మధ్యన మరి గ్రీన్ కారిడార్ కింద గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడుల్ని తేవడం జరుగుతుంది. ఈ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలని మనం లెక్కేసుకుంటే 2,00,000 కోట్ల యొక్క పెట్టుబడులు గడిచిన 13 నెలల్లో మరి విశాఖపట్నానికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర ప్రజల తరపున మరి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకటి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రాని గంజాయి హబ్ కింద మార్చేసింది, గంజాయికి అడ్డా కింద మార్చేసింది. ఈరోజు ఉత్తరాంధ్రాని అరకు కాఫీ ద్వారా పార్లమెంట్కి అలానే విదేశాలకి ఉత్తరాంధ్ర యొక్క అరకు కాఫీని ఒక బ్రాండ్ వాల్యూ కింద మార్చింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ప్రజలని ఈరోజు ఈ సందర్భంగా ప్రజలందరికీ మరి నేను తెలియజేసుకుంటున్నాను. మరోపక్క ఏదైతే నిన్న గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతి రాజు గారికి మనస్ఫూర్తిగా మరి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన నాయకుడికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 50 సంవత్సరాలుగా మచ్చ లేకుండా ప్రజానాయకుడిగా కొనసాగిన అశోక్ గజపతి రాజు గారు గవర్నర్ అవ్వడం అనేది ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా చాలా గర్వకారమైన విషయం అని తెలియజేసుకుంటూ, మరి ముందు చెప్పినట్టు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి అనుగుణంగా నారా లోకేష్ గారు విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా మార్చారు కాబట్టి ఆయనకి నిజంగా మనసు పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. యోగాంధ్ర కావచ్చు, రేపు రాబోయే ఏదైతే విశాఖపట్నం మెట్రో ఉందో దానికి కూడా మరి శరవేగంగా మరి టెండర్లు కూడా పిలవటం జరుగుతుంది. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే ఉత్తరాంధ్రకి గడిచిన 14 నెలల్లో మహర్దశ పుట్టింది. ఈ మహర్దశ పట్టడానికి కారకులు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నమస్కరించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.